నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అమలు చేసే హామీలనే సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టోలో పొందుపరిచారని, సంక్షేమం మీద 70,000 కోట్లు ఖర్చు పెడుతుంటే ఏపీ శ్రీలంక అవుతుందని విమర్శలు చేసిన చంద్రబాబు వాటిని ఫాలో అవుతున్నారు. చంద్రబాబు చెప్పే మోసపూరిత మాటలు, వాగ్దానాలు, హామీలు ప్రజలు నమ్మరని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఆయన అన్నారు. ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తయింది. స్క్రూటినీ కూడా కంప్లీట్ అయింది. మీరందరూ గమనించే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని గతంలో రిలీజ్ చేసి ఏదైతే చేయగలమో అదే చెప్పారు, చెప్పిందే చేసి చూపించారు. అదేవిధంగా తనను నమ్ముకున్న వాళ్ళకి, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులందరికీ కూడా టికెట్లు ఇచ్చి ఒక మంచి నాయకులని, ప్రజలకు అవసరమైనటువంటి నాయకులని, గడప గడపకి తిరగగలిగేటువంటి వాళ్ళని 5 సంవత్సరాల పాటు ఓర్పుగా ప్రజలతో ఉండే వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఈరోజు నామినేషన్ల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. అదే మీరు తెలుగుదేశం పార్టీలో కనుక తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక్క మన నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో తీసుకుంటే 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉంటే కనీసం ఒక్క దగ్గరైనా కూడా ఆయన పార్టీ కోసం 5 సంవత్సరాల పాటు కష్టపడిన వ్యక్తికి, ఏ వ్యక్తికి కూడా టికెట్లు ఇవ్వలేదు. లాస్ట్లో ఎవరైతే డబ్బులు సంచులు తెచ్చుకున్నారో వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇవ్వడం మనం చూసాం. వారందరూ కూడా రేపు పొద్దున 5 సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రజలకు సేవ చేస్తారని ఎవరు కూడా నమ్మట్లేదు. ప్రధానంగా నెల్లూరు సిటీకి వచ్చేటప్పటికి నారాయణ గారు గత 5 సంవత్సరాల్లో కోవిడ్ లాంటి మహమ్మారి మనల్ని బాధ పెట్టినప్పటికీ కూడా 4.5 సంవత్సరాల పాటు అడ్రస్ లేడు. అతను కంటెస్ట్ చేసి సుమారుగా అన్నింటితో పాటుగా ఓట్లు 2,000 ఓట్లు తక్కువతో తెచ్చుకొని తన కోసం కష్టపడినటువంటి నాయకులను, కార్యకర్తలను ఏ ఒక్కరినే పట్టించుకోకుండా 4.5 సంవత్సరాల పాటు కనిపించకుండా చివరి 6 నెలల్లో ఇప్పుడు నేను కూడా పోటీలో ఉన్నానని, నేను దగ్గర డబ్బులున్నాయి, నేను ఖర్చు పెట్టగలనని తెలుగుదేశంలో ఉన్నటువంటి వారిని కూడా లెక్క చేయకుండా కేవలం ఒక ఎంప్లాయీస్ మీద డిపెండ్ అయ్యి ఈరోజు ఎన్నికల ముందుకు వచ్చినారంటే తెలుగుదేశం పార్టీ వారు కేవలం డబ్బులుంటే చాలు ఎన్నికల్లో గెలవచ్చు అనే అహంకారం వాళ్ళలో కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఒక నారాయణ గారు లాంటి 1,000 కోట్ల అధిపతి మీద ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చినారంటే మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పాలిట ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత సేవ చేయాలనే లక్ష్యం ఉంది అన్నది మీ అందరికీ కూడా తెలుస్తూ ఉంది. సో అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ప్రజలందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక సామాన్యుడు, పేదవాడు ఖలీల్ అహ్మద్ అతను గెలుస్తాడని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు నెల్లూరు నగరంలో ఖలీల్ అహ్మద్ గారికి కానీ, అలానే విజయసాయిరెడ్డి గారికి కానీ, వారికి వస్తున్నటువంటి సపోర్ట్ కానీ, వస్తున్నటువంటి స్పందన కానీ చూసి అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యపోతుంది. ఈరోజు నెల్లూరు నగరంలో ఒక మంచి మెజారిటీతో ఖలీల్ అహ్మద్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో విజయసాయిరెడ్డి గారు గెలవబోతున్నారని అందరికీ కూడా అర్థమైంది. ఇది చాలా శుభ పరిణామం. అలా కాకుండా ఈ పార్ట్ టైం వ్యాపారస్తులు కనుక గెలిస్తే ప్రజలకు ఎలా ఉంటుందన్నది అందరూ అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు అందరిలో కూడా ఈ మార్పు వచ్చింది. ఇకపోతే రెండవ పాయింట్కి వచ్చేటప్పటికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఏదైతే తను చేయగలను అనుకుంటాడో దాన్నే చెప్పారు, గతంలో చేశారు, ఇప్పుడు కూడా చేస్తానని చెప్పి ముందుకు వచ్చారు. మీరందరూ కూడా గమనించుంటారు, గతంలో 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి, సంక్షేమం 2 చేస్తా ఉన్నప్పుడు పేదలకు ఇన్ని వేల కోట్లు దోచి పెడతా ఉన్నాడు. ఇలా చేస్తే మన ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక, మరో నైజీరియా లాగా ఈ రాష్ట్రం అడుక్కు తింటుందనే పదాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అయితే అందరూ కూడా అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మేధావి కదా, ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఈ పథకాలన్నీ ఇవ్వలేడేమో, రాష్ట్రం అప్పుల పాలవుతుందేమోనని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా గవర్నమెంట్ని నీట్గా రన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసిన అనవసరమైనటువంటి అప్పుల కంటే కూడా చాలా తక్కువ స్థాయిలో అప్పులు కూడా చేయడం కూడా జరిగింది. అలానే 5 సంవత్సరాల్లో తను ఏదైతే చెప్పినాడో పేద ప్రజలకు అండగా నిలబడి ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయడం, దాంతో పాటుగా ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగాలు కానీ ఇవన్నింటినీ కూడా ఊహించినంత స్థాయిలో కూడా అతను ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ మధ్య కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవని. కొంచెమైనా మాట్లాడే వాళ్ళకి జ్ఞానం ఉండాలా అని నేను వాళ్ళకి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు కేవలం 34,108 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే
అదే జగన్మోహన్ రెడ్డి గారు 4,40,000 ఉద్యోగాలు ఇచ్చినారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 ఏళ్ల పాలనలో 4 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇవ్వలేదు. అందులో రెగ్యులర్ ఉద్యోగాలే 2,22,000 ఉద్యోగాలు ఉన్నాయి, మిగతా వాలంటీర్స్ ఉన్నాయి. 34,000 ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తిని నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు అంటే జనాలు ఏమనుకోవాలి, మనం ఏం మాట్లాడగలం? అలానే పారిశ్రామిక రంగంలో కానీ అభివృద్ధిలో కానీ ప్రతి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో కనీసం 10% కూడా చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఈరోజు ఈ 50,000 సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం మీద 70,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటే, అలా ఖర్చు పెడితే మన రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పిన వ్యక్తి ఎన్నికలు వచ్చే నాటికి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణను చూసి జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్లే ఖర్చు పెడుతున్నారు, నేను 1,20,000 కోట్లు పెట్టి సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చెప్తా ఉన్నారు. ఎవరైనా నమ్ముతారా? నీ నోటుకుండానే నువ్వు కనీసం ఈ పథకాలు చేయలేవు అని చెప్పి మాట్లాడిన వ్యక్తివి నేను అంతకంటే ఎక్కువగా ఇస్తానంటే నమ్మే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా కనిపించలేదు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈరోజు మేనిఫెస్టోని విడుదల చేసినారు. నేను గతంలో ఏవైతే పథకాలు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్కటి కూడా అన్నింటినీ కంటిన్యూ చేస్తాను. ఆ చేయడంతో పాటు క్రమం తప్పకుండా ప్రధానంగా అమ్మఒడి అనేది ఈరోజు ప్రతి పేద తల్లికి కూడా తన బిడ్డను చదివించుకోవాలన్న ఆకాంక్ష పెరిగింది. సో అక్కడ 15,000 రూపాయలు ఇస్తుంటే 17,000కి పెంచుతాను అని చెప్పారు. అలానే పెన్షన్, ఈరోజు వృద్ధులందరూ కూడా 3,000 రూపాయల పెన్షన్ తీసుకొని గౌరవంగా బతుకుతున్నారు. ఈరోజు ఎక్కడ కూడా రోడ్ల పక్కన అడుక్కొని తినే వాళ్ళు కూడా చాలా మంది ఉండేవాళ్ళు గతంలో. ఈరోజు ఆ సంఖ్య కూడా తగ్గుతూ ఉంది. పెన్షన్ సక్రమంగా 3,000 రూపాయలు 1వ తేదీన వస్తుంది కాబట్టి ఈరోజు సగర్వంగా బతకగలుగుతున్నారు. వాళ్ళకి కూడా 2 దఫాలుగా 3,500కి పెంచుతానని చెప్పి మాటలో కూడా స్పష్టత ఉంది. 2 దఫాలుగా పెంచుతానని చెప్పారు. అలానే రైతు భరోసాను కూడా 13,500 గతంలో ఇచ్చాను, ఇప్పుడు నేను 16,000కి పెంచుతాను అని చెప్పారు. మిగిలినవన్నీ కూడా ఏదైతే కాపు నేస్తం కానీ ఈబీసీ నేస్తం కానీ వైఎస్ఆర్ చేయూత కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ వీటన్నింటినీ కూడా ఎన్నిసార్లు 4 దఫాలుగా ఇస్తాను, 5 దఫాలుగా ఇస్తాను, ఎప్పుడు ఇస్తాను అన్నది కూడా స్పష్టంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలందరూ కూడా ఎందుకు ఆదరిస్తున్నారు, ఎందుకు అంత ప్రేమను చూపిస్తున్నారు అన్నది అర్థమవుతా ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కానీ హామీల్లో కానీ ఎప్పుడు కూడా ఏది కూడా స్పష్టత ఉండదు. ఎంతమందికి ఇస్తారో చెప్పరు, ఎప్పుడు ఇస్తారో చెప్పరు. కాబట్టి మేనిఫెస్టో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలకి కొనసాగింపుగా అమ్మఒడి విషయం కానీ పెన్షన్ కానీ రైతు భరోసాను కానీ పెంచుకుంటూ మిగిలిన కార్యక్రమాలన్నింటినీ కూడా నేను కంటిన్యూ చేస్తానని చెప్పిన మాటలు, వాటిల్లో అస్పష్టత ఈరోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు గతంలో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. టీవీలు పెడితే మనకు అయ్యే కనపడతాయి. కంప్యూటర్ను నేనే కనుక్కున్నానని, హైదరాబాద్ నేనే నిర్మించానని, సెల్ ఫోన్కి ఇండియాకి తెప్పించింది కూడా నేనేనని, పివి సింధు పథకం గెలవడానికి నేనే కారణం, అలానే ఇండియాలో అసలు జరగని ఒలింపిక్స్ని నేను అమరావతిలో జరిపిస్తానని చెప్పడం, ఇండియాలో లేని బుల్లెట్ రైలుని నేను అమరావతిలో తిప్పుతానని చెప్పడం, ప్రతి జిల్లాకి సీ పోర్టుని నిర్మిస్తానని చెప్పడం, కానీ 108 కూడా సరిగ్గా నడపలేకపోతే ఆయన ఎయిర్ అంబులెన్స్లు తెస్తానని చెప్పడం, సూర్యుడిని కంట్రోల్ చేసి కరువునే భయపడతానని చెప్పడం, కానీ సముద్రాన్ని కంట్రోల్ చేస్తానని చెప్పడం, కరోనా నేనుంటే వచ్చేదా అని చెప్పడం, ఇలాంటి పిచ్చి మాటలు ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు కానీ ఏ ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆయనకి తోడు ఇక్కడ నెల్లూరులో నారాయణ గారు ఉన్నారు. పచ్చి అబద్ధాలు. నేను గతంలోనే చెప్పాను, 5,200 కోట్ల రూపాయలు ఖర్చుతో నేను నెల్లూరుని అభివృద్ధి చేశాను అని చెప్తున్నావు. నెల్లూరు నగరంలో నువ్వు పోటీ చేస్తున్నావు. 5,200 కోట్లకి దరి దాపుల్లో కూడా నువ్వు కనుక స్టేట్ గవర్నమెంట్ నుంచి నువ్వు ఫండ్స్ తీసుకొని వచ్చి వాటిని కంప్లీట్ చేసి ఉంటే నేను రాజీనామా చేస్తానని దాన్ని కూడా నువ్వు చెప్పలేదు. ఎందుకు ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి పచ్చి మోసాలు ప్రజల్ని మభ్య పెడతారని చెప్పి నేను వారిని సవినయంగా కూడా కోరుతా ఉన్నాను. నారాయణ గారు, మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, విద్యా సంస్థలు నడుపుతున్నారు, నేను గౌరవిస్తాను. మీరు స్టేట్ లెవెల్లో ఎదిగారు వ్యాపారంలో, నేను దాని గురించి మాట్లాడట్లేదు. కానీ మీరు ప్రజలకు సంబంధించి మీ దగ్గర కొంచెం కూడా మానవత్వం కానీ కనికరం కానీ పేదవాళ్ళని కానీ ఇలాంటి ఆలోచన మీ దగ్గర ఉండదు. మీరు రాజకీయాల్లో కనీసం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి రేపు 5 సంవత్సరాల పాటు అండగా నిలబడతానన్న మాట మీరు చెప్పలేరు. అలాంటి వ్యక్తి మీరు రాజకీయాల్లో అబద్ధాలు చెప్తూ నేనే చేసినాను అభివృద్ధి, నేను లేకపోతే అసలు నెల్లూరే లేదు అనే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే
ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఈరోజు. మొదట్లో మీరు చెప్పిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు లాగానే మీ మాటలు అందరూ కూడా నిజమేనేమో అని అనుకొని ఈరోజు అసలు నారాయణ గారు ఏం చేసినారంటే ఏది కనిపించట్లేదు, అప్పులు పాలు చేయడం తప్ప. అలాంటి వ్యక్తికి రోజు ప్రజలు ఎవరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తిగా మనం గెలిపించుకోవాల్సిందే. రేపు పొద్దున ఇతనితో పాటు నిలబడితే కనీసం మనకు అండగా కూడా నిలబడ్డాన్ని ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి చక్కని మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విడుదల చేసినారు. మాట చెప్పారు, మాట తప్పరు, ఆ మాట మీద నిలబడతారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోతో మంచి నాయకులు 7 కాన్స్టిట్యున్సీస్లో కానీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో, ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో కానీ ఒక నిజమైనటువంటి నాయకులు, విజయసాయిరెడ్డి గారు లాంటి ఒక గట్స్ ఉండే లీడర్, జగన్మోహన్ రెడ్డి గారి కష్టాల్లో కానీ బాధల్లో కానీ ఎప్పుడు కూడా కమిట్మెంట్ తీసుకుని నడిచినటువంటి విజయసాయిరెడ్డి గారిని ఎంపీ కాన్స్టిట్యున్సీకి మనకి ఇచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ లీడర్స్ కానీ అందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో మంచి మెజార్టీతో గెలుపుకు అందరూ కూడా ప్రయత్నిస్తున్నారు, కష్టపడుతున్నారు, విజయం వైపుగా సాగిపోతున్నారు. వారందరినీ కూడా ప్రజలు గెలిపించుకోవడానికి ముందుకు వస్తున్నందుకు అందరికీ కూడా చేతులెత్తి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు.